జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. చరిత్రలో కొందరు మనుషులు పుట్టి చనిపోతారు, కానీ కొందరు పుట్టి చరిత్రను మారుస్తారు. ఆ మార్పులకు ప్రతీకే జార్జి రెడ్డి. పాలకాల్లో జన్మించాడు జార్జి రెడ్డి. చిన్నప్పటి నుండి సామాజిక అసమానతలు, పేదల బాధలు, అన్యాయాలు ఇవన్నీ అతని మనసులో ప్రశ్నలు రేపాయి. పుస్తకాల కన్నా ప్రజల జీవితాలే అతనికి ముఖ్యమయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత జార్జి రెడ్డి విద్యార్థులలో ఒక జ్వాల అయ్యాడు. కుల వ్యవస్థ, దోపిడీ, ధనవంతుల అహంకారం ఇవన్నీ అతన్ని ఒక విప్లవవాదిగా మార్చాయి. అతని మాటల్లో ఒక శక్తి, అతని చూపుల్లో అగ్ని జ్వాల ఉండేది. మీరు భయపడితే వాళ్ళు గెలుస్తారు, మీరు లేస్తే ప్రజలు గెలుస్తారు అని జార్జి రెడ్డి చెప్పిన ఈ ఒక్క మాటే తరాలకొక దిక్సూచి అయింది. అతను కేవలం మాట్లాడలేదు, చర్యల్లో చూపించాడు. సమాజ మార్పు కోసం, విద్యార్థుల హక్కుల కోసం, అన్యాయానికి ఎదురు నిలిచాడు. అతని పోరాటం యూనివర్సిటీని దాటి దేశం మొత్తానికి ఒక ఉదాహరణగా మారింది. కానీ విప్లవవాదుల జీవితాలు ఎప్పుడూ సులభం కావు. 1972లో కేవలం 25 ఏళ్ల వయసులో జార్జి రెడ్డి రక్తం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ గోడలపై ఒక ఎరుపు రంగులా మారింది. కానీ అతని మరణం ఒక ముగింపు కాదు, అది ఒక ఆరంభం. అతని జీవితం యువతకు ఒక సందేశం ఇచ్చింది. అన్యాయాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒక నేరం. ఈ మాటే ఈ రోజుకి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు, ప్రతి యువతి యువకులకు ఆలోచింపజేస్తుంది. జార్జి రెడ్డి జీవితం మనకు నేర్పేది ఏమిటంటే, ఒక మనిషి ధైర్యం కూడా ఒక తరాన్ని మార్చగలదు. ఆ జ్వాల ఇంకా ఆరలేదు. ప్రతి హృదయంలో, ప్రతి సత్యాన్వేషణలో జార్జి రెడ్డి ఇంకా బ్రతికే ఉంటాడు.